హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మేము పాలకొండలో శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఈ ఆలయ విశిష్టత చాలా గొప్పది. ఈ ఆలయంలో ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు మొదటిలో శివయ్య వెలిసారనమాట. చాలా సంవత్సరాలు ఆ మర్రి చెట్టు మొదట్లో ఉన్న శివయ్యకి చాలా విశేషమైన పూజలు ఘనంగా జరిగేవన్నమాట. అయితే ఇప్పుడు కాలక్రమేపీ ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. అక్కడ గాలి వెలుతురు అన్నీ ఉండేలా ఈ ఆలయాన్ని పైకప్పు నిర్మించారనమాట. చుట్టూ విశాల ప్రాంగణం, పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన గాలి, వాతావరణం చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇలాంటి చెట్లను చూడడం చాలా అరుదు. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఇలాంటి చెట్లను, ఇలాంటి దేవాలయాల్ని చూడటం. మనకి పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనమాట. ఎంత బాగుందంటే ఆ టెంపుల్, ఆ చెట్టు చూస్తుంటే మన తరతరాలను ఈ చెట్టు చూసింది కదా అనే ఒక ఆనందం అనమాట. చాలా బాగుంది ఈ చెట్టు. అయితే ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే జగన్నాథ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట ఈ శివాలయం. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. శ్రీకాకుళం నుండి పాలకొండలో శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయం పక్కన ఈ శివాలయం ఉంటుందన్నమాట. ఇది శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయం.